హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ లడ్డు చేసి చూపిస్తానండి. ఇది అత్యధికంగా కాల్షియం ఉండే లడ్డు అనమాట. చూడండి నేను దేంతో చేశాను. నువ్వులండి, ఇవి కప్పు నువ్వులు తీసుకున్నాను, పావు కప్పు పల్లీలు, అలాగే పావు కప్పు ఓట్స్, కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను అనమాట. ఈ 4 ఐటమ్స్తోనే నేను లడ్డు ప్రిపేర్ చేశాను. కొంచెం బెల్లం తీసుకోవాలి. ఫస్ట్ మందపాటి చిన్న కడాయి పెట్టుకోండి. బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లడ్డూలు అన్నీ ఈక్వల్గా ఉండాలని ఇవన్నీ వేయడం జరిగింది. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత నువ్వులు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. 30 దాటిన ఆడవాళ్ళందరికీ కూడా కాల్షియం లోపిస్తుంది కదండి. వాళ్ళకి రోజుకు ఒక లడ్డు తీసుకున్నారంటే మనకి మోకాలు నొప్పులని అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిది ఇది నువ్వులు ఇదిగోండి. ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఆ తర్వాత అదే మూకుల్లోకి ఓట్స్ వేసుకుంటున్నాను. ఓట్స్ ఏంటంటే మనకి బరువు తగ్గడానికి బాగా యూజ్ అవుతుందండి, అందువల్ల ఓట్స్ వేసాను అనమాట. ఓట్స్ కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఈ ప్లేట్లో వేసేసుకోండి. లాస్ట్లో కొబ్బరి ముక్కలు, వాటర్ అనేది లేకుండా మనకి డ్రైగా ఉండాలి కదా. మనకి ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి వల్ల కొబ్బరి కూడా లైట్గా ఫ్రై చేస్తున్నాను. కొబ్బరి కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇదిగోండి, ఇది నల్ల బెల్లం అనమాట. చాలా మంచిది ఇది బెల్లం. మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి బెల్లంలో. ఇవి మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా చల్లారనివ్వాలి. బాగా చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బెల్లం పొడి అందులో కలవడం కోసం లైట్ అందులో వేసేసి జస్ట్ పల్సిస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోయినట్టే పిండి. చూడండి, ఇలా మనం నొక్కుతుంటే అవుతుందంటే మనకు అన్నీ బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. అయితే పిల్లలు మరి ఇలా అయితే తినరు కదండి. పిల్లలు ఇష్టంగా తినాలంటే మనం వేయాలి ఏంటి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దానికి ఒక స్పూను నెయ్యి వేసుకుని నేను జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి తినేటప్పుడు ఇవి నోటికి తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పిండిలో వేసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి కలిపేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా డ్రై ఫ్రూట్స్ కలిసేలాగా కలిపేసుకుని ఉండలు చుట్టుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ మనం రౌండ్గా ఉండలు చుట్టామంటే చక్కగా మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట లడ్డూలు. నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ మాత్రం ఇవ్వండి తప్పకుండా. ఈ విధంగానే మొత్తం అంతా కూడా ఉండలు చుట్టేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చిందండి. లాస్ట్ లడ్డు చూడుతున్నాను, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి లడ్డూకి. ఎంతో టేస్టీ హెల్దీ నువ్వుల లడ్డు అయితే రెడీ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.